హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 22. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు చాలా మంది లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. రెగ్యులర్ గా కామెంట్ చేసే వాళ్ళే చేస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవ్వరూ చేయట్లేదు. కానీ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అండ్ చిన్న కామెంట్ బాగుంది అని చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లీజ్ అండి, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకే ఒక లైక్ అండ్ కామెంట్ కూడా. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక మనిషి ప్రాణాలు కాపాడడానికి అవసరమైతే అబద్ధం చెప్పొచ్చు. ఆ ఒక్క అబద్ధం 100 నిజాలతో సమానం అని గీతలో కృష్ణుడే చెప్పాడు. వినలేదా అని అడిగాడు దేవాంశ్. ఏమో, గుళ్ళో తప్ప బయట పెద్దగా పరిచయం లేడు నాకు కృష్ణుడు, అంది చిరాకుగా ఈషిక. ఆ మాటకి నవ్వి, మొత్తానికి బాగానే కవర్ చేశావు. ఇక పైన ఎవరైనా అడిగినా ఇలా కవర్ చేయి బేబీ. ఈవినింగ్ వచ్చి కలుస్తాను. సీ యూ సూన్. ఐ మిస్ యూ సో మచ్ అంటూ కాల్ కట్ చేశాడు దేవాంశ్. ఇక నోటికొచ్చింది తిట్టుకుంటూ రాకీకి కాల్ చేసింది ఈషిక. షీలా కాల్ చేసింది అంటూ వైభవ్ అందుకి ఫోన్ ఇచ్చాడు. వెంటనే లిఫ్ట్ చేసి, హలో షీలా, ఏమైపోయావు? అస్సలు కాల్ చేయట్లేదు అంటుంది అంజలి. నేనేం అవ్వలేదు, నువ్వే ఇండియా నుంచి మాయమైపోయావు అంటూ నవ్వుతుంది. అదంతా సరే, ఇంతకీ దేవాంశ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని అడిగింది. ఆ తెలుసు అంది షీలా. మరి తెలిసి కూడా అలానే పెళ్లి జరగనిచ్చావు నువ్వు అని కోపంగా అడుగుతుంది అంజలి. నీకెందుకు అంత బాధ? నీకు కావలసిన వాడు నీ పక్కనే ఉన్నాడు కదా. నాకు కావలసిన వాడికే పెళ్ళైపోయింది. నాకు లేని బాధ నీకెందుకు అని అడుగుతుంది షీల. నాకే బాధ, నీకేం అర్థమవుతుందే పిచ్చిదానా? అది నా అక్క అని తెలిస్తే నీ గుండె టపాసులా పేలిపోతుంది అని మనసులో అంజలి అనుకుంటూ, కాదు, తను ఆ కంపెనీలో పనిచేసే అమ్మాయి అన్నావు కదా, అలా ఒక చీప్ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అది నువ్వేం చేశావు? పెళ్లి ఆపడం కదా నీ ప్లాన్. మళ్ళీ పెళ్ళెలా జరిగింది? అదెలా సాధ్యం అని అడుగుతున్నా అంటుంది అంజలి. చీప్ అమ్మాయా అంటే ఇషిక అంజలి సిస్టర్ అని షీలాకు తెలీదా? అంజలి ఎందుకు తన గురించి ఇలా మాట్లాడుతుంది? ఇద్దరికి పడదని తెలుసు, బట్ ఇషిక చాలా మంచి అమ్మాయి. అంజలి చెప్పేవి కొన్నిసార్లు నమ్మాలనిపించదు కూడా. అయినా అవి వాళ్ళ పర్సనల్ విషయాలు అని నేను సైలెంట్ గా ఉంటాను. షీలాకు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ తెలీదా అని ఆలోచిస్తూ వైభవ్ అంజలి మాటలు వింటున్నాడు. ఎలాగో జరిగింది. నాకు తెలిసినంత వరకు అది పెళ్లి కాదు, డబ్బు కోసమే తీసుకుంది ఆ అమ్మాయి. కాకపోతే ఆ విషయం బయటపడట్లేదు అంతే. అయినా దీని గురించి ఆలోచించకు. మీ మ్యారేజ్ ఎంతవరకు వచ్చింది అడుగుతుంది షీలా కూల్ గా. యా, రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే ఫార్మాలిటీ కోసం గుడికి వెళ్లి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. దగ్గరలో ఒక గుడి ఉంది అని తెలిసింది, అక్కడికి వెళ్లి చేసుకుంటాం అంటుంది అంజలి డల్ గా. ఓకే, ఎంజాయ్ డియర్, ఇక నేను ఉంటాను అని షీలా కాల్ కట్ చేస్తూ ఉండగా, వెయిట్ వెయిట్, నీతో ఒక విషయం మాట్లాడాలి అని వైభవ్ కి కాస్త దూరంగా వెళ్లి చాలా లో వాయిస్ లో, మిస్టర్ దేవాంశ్ కి ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, అతన్ని నువ్వే పెళ్లి చేసుకో త్వరగా అంటుంది షీలాతో అంజలి. అఫ్ కోర్స్, వాళ్ళేమైనా ఏడేడు జన్మల బంధంలో ఇరుక్కుపోయారనుకుంటున్నావా? అంత లేదు. నాకు తెలిసినంత వరకు జస్ట్ అదొక కాంట్రాక్ట్ పెళ్లి, వాళ్ళ నానమ్మ కోసం అంతే. నువ్వు ఎక్కువ ఊహించుకోకు, అర్థమైందా? ఎప్పటికైనా దేవాంశ్ పక్కన నేనే. జస్ట్ కొన్ని రోజులు డ్రామా అది అనగానే, నాకు తెలుసు యువర్ పర్ఫెక్ట్ కపిల్స్, కానీ ఎందుకో ఆ అమ్మాయి అని తన పేరు ఏంటి అని అడుగుతుంది తెలియనట్టే అంజలి. ఈషిక. కాకపోతే ఆ సెకండ్ నేమ్ అంజలిని యాడ్ చేసి నాటకం ఆడుతున్నాడు దేవాంశ్. త్వరలో వాళ్ళ నాటకం బయట పెట్టి దాన్ని బయటికి గెంటిస్తాను. అయినా ఈ విషయంలో నువ్వు ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావు అని అడుగుతుంది షీలా డౌట్ గా. అంటే మిస్టర్ దేవాంశ్ త్వరగా పెళ్లి చేసుకుని తన లైఫ్ లో సెటిల్ అయిపోతే నా పైన ఫోకస్ తగ్గుతుంది కదా, అప్పుడు మేము కూడా ఇండియా తిరిగి రావచ్చు
అంటుంది అంజలి బాగానే కవర్ చేశాను అంటూ. ఓకే బేబీ, నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. త్వరలో దాన్ని బయటికి పంపి లేదంటే పైకి పంపి నేనే నా దేవాంశ్ని పెళ్లి చేసుకొని నా వైపు తిప్పుకుంటాను. అప్పుడు తన ఫుల్ కాన్సన్ట్రేషన్ నాపైనే ఉంటుంది. ఇక తను మరొక అమ్మాయిని చూడడు, చూసినా పట్టించుకోడు అని తన అందంపై ఉన్న నమ్మకంతో అందంగా నవ్వుకుంటూ, అప్పుడు నీకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పి మిమ్మల్ని నేనే పిలిపిస్తాను ఇండియా అంటుంది షీల. అంతే అంటావా అంటుంది అంజలి. షీల ఇషిక విషయంలో సీరియస్ గా ఉండడంతో హ్యాపీగా, ఎస్ మై డియర్, అప్పటి వరకు నువ్వు ఏ అవసరం ఉన్నా నేను ఉన్నాను. ఇకపైన ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి, ఎంజాయ్ చేయండి హనీమూన్ని. బాయ్ అంటూ కాల్ కట్ చేసింది షీల. కాల్ కట్ అయ్యాక కూడా అంజలికి అంతుపట్టని విషయం ఏంటంటే అక్క ఎలా పెళ్లి చేసుకుంది. అది డబ్బు కోసమా? నో నెవర్, ఏదో ఉంది. ఎంత డబ్బు కోసమైనా ఇలాంటి పని అస్సలు చెయ్యదు. అసలే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ మేడం గారికి, అలాగే సెంటిమెంట్ కూడా. ఇలాంటి మూర్ఖులు ఇలాంటి పనులు చేస్తారా? చెయ్యరు. నేను అసలు నమ్మను. నేను భయపడుతూ పారిపోతే అది మాత్రం అక్కడ సుఖంగా ఉంటుందనే కదా తనకి నా ఏరియా నుంచి ఫోన్ కాల్ చేయించాను. సేమ్ టైం అది నా నుంచి వెళ్ళిన కాల్ అనుకోనేలాగా క్రియేట్ చేసి దేవాంశ్ ఎంక్వైరీలో తేలేలా గమ్మత్తు చేశాను. తనని దేవాంశ్ టార్చర్ చెయ్యాలన్నదే నా టార్గెట్. బట్ నా ఆలోచనలన్నీ తలక్రిందులు చేస్తూ అటు తిరిగి ఇటు తిరిగి అదే ఇంటికి కోడలై కూర్చుంది ఈషిక. అదే నాకు డైజెస్ట్ అవ్వట్లేదు అని మనసులో అనుకుంటూ ఉండగా, ఏమై ఎందుకు టెన్షన్ అవుతున్నావు అంజలి? అవును, నిన్నొక విషయం అడగాలి. మీరిద్దరు అక్క చెల్లెళ్ళు అని షీలాకు కరిష్మాకు తెలీదా అని అడిగాడు వెనక నుంచి వచ్చిన వైభవ్. తెలీదు అంటుంది ఫేస్ అదోలా పెట్టుకొని. అదే ఎలా పాసిబుల్? మీరిద్దరు ఒకే కంపెనీలో వర్క్ చేశారు కదా. ఇన్ఫాక్ట్ ఈషికానే కదా నీ కోరిక తీర్చడానికి ₹1,00,000 మేనేజర్ కి లంచం ఇచ్చి మరి నీకు మోడలింగ్ లో ఛాన్స్ వచ్చేలా చేసింది అని వైభవ్ అనగానే తనేం చెయ్యలేదు అంటుంది కోపంగా అంజలి. అదేంటి అలా మాట్లాడుతున్నావు? నా దగ్గరే కదా ఆ డబ్బు అప్పుగా తీసుకుంది. మరొక 2 months కి నాకు తిరిగి ఇచ్చేసింది కూడా. నువ్వు ఇవ్వలేదంటున్నావు అన్నాడు సీరియస్ గా వైభవ్ తనని చూస్తూ. అబ్బా, నీ దగ్గర తీసుకొచ్చిందా ఆ డబ్బు? కర్మరా బాబు అని మనసులో అనుకుంటూ, తను ఇచ్చిందేమో కానీ అది తన డబ్బు కాదు అంటుంది. మరి ఎవరి డబ్బు అని అడిగాడు వైభవ్. మా ఫ్యామిలీలో చాలా మ్యాటర్స్ ఉన్నాయి వైభవ్, నీకు తెలీదు అంటుంది అంజలి. ఈషిక నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. తను నాకు ఒక మంచి ఫ్రెండ్. మా మధ్య రహస్యాలు ఏమీ లేవు. ఫస్ట్ టైం నేను తన దగ్గర దాచిన విషయం మనమిద్దరం ఇలా వచ్చేయడం ఒకటే. నువ్వెందుకు దాస్తున్నావు అని డౌట్ఫుల్ గా అడిగాడు వైభవ్. నేను దాయట్లేదు, జస్ట్ చెప్తున్నా. మా డాడీ తన చదువు కోసం చాలా డబ్బు ఖర్చు చేశాడు. ఒక ₹1,00,000 తను నాకు ఇస్తే అది తను ఇచ్చినట్లు ఎందుకు అవుతుంది? మా డాడీ తన పైన ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి అది మా డాడీ డబ్బు అవుతుంది. అది కూడా జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే అంటుంది అంజలి చాలా తేలిగ్గా. ఆ మాట వినగానే షాక్ అయిపోయాడు. ఫస్ట్ టైం అంజలిలో మరో కోణం చూస్తున్నాడు వైభవ్. ఏం మాట్లాడుతున్నావు? సొంత అక్క చెల్లెళ్ళ విషయంలో అలా ఉంటుందా? అయినా ఒక తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు ఖర్చు చేస్తే దాన్ని ఇన్వెస్ట్ అంటారా అని వైభవ్ అనగానే, ప్లీజ్ వైభవ్, ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడకు. నాకు నాకు ఫుల్ హెడ్ఏక్ గా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అంటూ అతన్ని హగ్ చేసుకుంది. ఓకే పద రూమ్ కి అంటాడు తనని పట్టుకొని. నడవలేను ప్లీజ్ అంటూ తన 2 చేతులు చాచుతుంది అంజలి. ప్రస్తుతం ఉన్న టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్లాన్. అది అర్థం కాని వైభవ్ వెంటనే ఆమెని తన 2 చేతుల్లో లిఫ్ట్ చేశాడు. ఆమె కూడా అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకొని పడుకుంది. ఇక హోటల్ రూమ్ కి వెళ్లారు ఇద్దరు. మార్నింగ్ దేవాంశి లేచేసరికి ఎదురుగా కూర్చుంది ఈషిక, సీరియస్ గా అతన్ని చూస్తూ. నైట్ చాలాసేపు ఎదురు చూసింది కానీ అతను రాలేదు. అలా ఎదురు చూస్తూనే తనకు తెలియకుండానే నిద్రపోయింది. డైలీ తను ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాడు. మళ్ళీ నైట్ ఎప్పుడు కలుస్తాడో అని వెయిటింగ్ లో ఉంది తను.
పాలమీగడలో పసుపు కలిపినట్లు ఉండే మేని ఛాయకి మెరూన్ కలర్ వైట్ ప్రింట్ బాందిని శారీ కట్టుకొని చెవులకి పెద్ద పెద్ద జూకాలు, మెడలో నల్ల పూసల చైన్, తలస్నానం చేసిందేమో ఇంకా తయారని హెయిర్ ని గాలికి వదిలేసి తన చక్రాల్లాంటి కళ్ళకి దట్టంగా కాటుకతో కోపంగా అతని వైపు చూస్తుంది ఇషిక. గుడికి వెళ్లకుండానే అమ్మవారి ప్రత్యక్షమైనట్లుగా అనిపించింది. తన ఇన్నోసెంట్ ఫేస్ కి చేతికి ఒక వీణ విస్తే సరస్వతి దేవిలా ఉంటుందేమో, కానీ ఆ కళ్ళు ఉన్నాయే, వాటిని చూస్తే మాత్రం అపరకాలికలా కనిపించింది. ప్రస్తుతం దేవాంశికి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు తన ముందు ఉన్న పోటేలు ఎప్పుడు బలి ఇస్తారా, ఎప్పుడు శాంతిద్దామా అని చూస్తున్నట్లుగా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్ అని మనసులో అనుకుంటూ, తనని నేను కిడ్నాప్ చేసినట్టు లేదు సీన్, నన్నే కిడ్నాప్ చేసి తన ముందర పడేశారేమో అన్నట్లుగా అనిపించింది. అలా మనసులో అనుకుంటూ పైకి లేచి ఫోన్ చూసుకుంటూ వాష్రూమ్ వైపు అడుగులు వేశాడు దేవాంశ్. ఏమీ పట్టనట్లే. అసలు మీరేమనుకుంటున్నారు? అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుందా? అంతా మీ ఇష్టమేనా అని కోపంగా వెనక నుంచి అరిచింది ఇషిక. ఇప్పుడు నేను ఆ వాష్రూమ్ కి వెళ్లాలన్నా కూడా మీ ఇష్టం అవసరమా? దిస్ ఇస్ టూ మచ్ హా అన్నాడు దేవాంశ్. నేను మీ వాష్రూమ్ గురించి అడగట్లేదు. కింద మీ నానమ్మ గారు త్వరగా రెడీ అవ్వమన్నారు. ఆఫీస్ కి మీతో పాటు వెళ్ళాలి అంట. దాని గురించి అడుగుతున్నాను కోపంగా అంటుంది ఇషిక. యా, ఈ రోజు తర్వాత మీరు నాతో ఆఫీస్ కి వస్తున్నారు అన్నాడు తను ఒక డిసిజన్ తీసుకున్నట్లుగా దేవాంశ్. అందుకే అడుగుతున్నాను, అంత మీ ఇష్టమేనా? నా ఇష్టం ఏమీ లేదా అని అడిగింది ఇషిక. నా ఇష్టమే, ఎందుకంటే ఇది నా ఇల్లు. ప్రస్తుతం మీరు నా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్లే వినాలి అన్నాడు అంతే కటువుగా దేవాంశ్. ఎందుకు మిస్టర్ మిత్తల్ ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు? మీకు 100 సార్లు చెప్పాను, అంజలి గురించి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. నేను నాకు కావలసిన వాళ్ళందరి దగ్గర ఎంక్వైరీ చేసినా కూడా తెలియలేదు. నన్ను నమ్మండి. ఎవరైనా హత్య లేదా దొంగతనం చేసినా అది రుజువు అయ్యే వరకైనా వాళ్ళకి బయట తిరిగే స్వేచ్ఛనిస్తారు. మీరు మాత్రం మరీ ఘోరంగా నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించి మరీ టార్చర్ చేస్తున్నారు. ప్రామిస్ చేస్తున్నాను మిస్టర్ మిత్తల్, నన్ను వదిలేస్తే నేను హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్ళను. ప్లీజ్, నా జాబ్ నేను చేసుకుంటూ నా ఫ్లాట్ లో నేను ఉంటాను, మీ కళ్ళ ముందే ఉంటాను. అయినా ఎక్కడికి పారిపోగలను? ఒకవేళ పారిపోయినా నన్ను పట్టుకోవడం మీకు పెద్ద పనా? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అంటూ ఏడుస్తుంది ఇషిక. మార్నింగ్ మార్నింగ్ ఈ డ్రామాలు ప్లే చేసి నా బ్రెయిన్ తినకు అన్నాడు తన ఏడుపు చూస్తూ దేవాంశ్. మీకు అలాగే అనిపిస్తుంది. మీరు డబ్బున్న వాళ్ళు కదా, ఎదుటి వారి ఎమోషనల్స్ కూడా మీకు డ్రామాలాగే కనిపిస్తాయి. మీరు ప్రతిదీ కొనడం నేర్చుకుంటారు. ఇన్ఫాక్ట్ అవసరమైతే ఎమోషనల్ ని కూడా అవసరానికి కొని తెచ్చుకుంటాం. కానీ మేము అలా కాదు. నవ్వొచ్చినప్పుడు నవ్వుతాం, ఏడుపొచ్చినప్పుడు ఏడుస్తాం. కానీ మీలాగా స్వార్థానికి ఎవరిని ఇబ్బంది పెట్టం అంటుంది ఇషిక కోపంగా. తనని సైలెంట్ గా చూస్తున్నాడు దేవాంశ్, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా. ప్లీజ్ నన్ను వదిలేయండి. నా తమ్ముడు నా పైన చాలా బెంగ పెట్టుకున్నాడు. నిన్న చాలాసేపు ఏడ్చాడు ఫోన్లో నన్ను చూడాలి అంటూ. ప్లీజ్ ఒకే ఒక్కసారి మా తమ్ముడిని చూసి వస్తాను అంటుంది మరొకసారి కన్విన్స్ చేస్తూ ఇషిక. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు దేవాంశ్. నాకే గనక శక్తి ఉంటే ఆ వాష్రూమ్ నుంచి మిమ్మల్ని ఎప్పటికీ బయటికి రానివ్వను అంటుంది బయటి నుంచి కోపంగా ఇషిక. ఓ రియల్లీ? కానీ దానికి శక్తి అవసరం లేదు, బయట నుంచి డోర్ లాక్ చేసినా సరిపోతుంది అని దేవ్ అనగానే అవును కదా అనుకుంటుంది ఇషిక మనసులో. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.